मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఎవరైనా ముక్కులో నుంచి పాస్తా తింటారా? నా ఈ ఆపిల్ షేక్ ని పాస్తా ఆపిల్ షేక్ లా మార్చేశాడు. ముక్కు ఇప్పుడు బాగా దురదగా ఉంది. చాలు ఆపు, నా పాస్తా అంతా వేస్ట్ అయిపోయింది. వచ్చే దారిలో ఈ బాక్సులన్నీ అటుగా పెట్టారు. ఇన్ని బాక్సులు ఇక్కడ పెడితే అసలు చోటు సరిపోదు. అవన్నీ తీయకో, బన్నీ కొనుక్కున్నాడు. అవునన్నా, చోటు చూసి జాగ్రత్తగా పెట్టండి. బన్నీ, నీకేమన్నా మది పోయిందా? ఏంటయ్యా ఇల్లంతా ఆన్లైన్ షాపింగ్ చేసేసావు? అరే జోర్దార్, ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే ఆ మజానే వేరు. ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు. అవును, వీడు ప్రపంచంలో ఉన్న పనికిరాని వస్తువులన్నీ కొని ఉంచేశాడు. ఏంటి అనుమానమా? ముందు ఇవన్నీ ఎక్కడి నుంచి తీయి. అరే లేదు, ఫ్యూచర్ లో వాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏది ఇది పనికొస్తుందా? ఇదా? దాని కింద పెట్టి విరిగిపోతుందేమో. ఇది భూకంపం చూసే మీటరు. భూకంపం చూసే మీటర్? అవును, భూకంపం రావడానికి 10 నిమిషాల ముందు ఈ స్ప్రింగ్ కదలడం మొదలవుతుంది. ఆలోచించండి, భూకంపం వస్తుంది, భూమి బద్దలవుతుంది, సునామీ వస్తుంది, బిల్డింగ్స్ కింద పడిపోతాయి, ప్రజలందరూ 4 వైపులా పరిగెడతారు. కానీ మనకి మాత్రం 10 నిమిషాల ముందే తెలిసిపోతుంది. అప్పుడు మనం తప్పించుకోవచ్చు. ఇదంతా నమ్మేటట్టుందా ఏంటి? అన్ని కింద పడిపోతాయంట, మనం మాత్రం ఉండడానికి చెట్టు నిలబడి ఉంటుందంట. అరే చెట్టు లేకపోతే ఏంటి, ఇంకేదైనా ఉంటుంది కదా. కానీ ఏది ముఖ్యం? ఈ మీటర్ వల్ల భూకంపం రావడం మనకి ముందే తెలిసిపోతుంది కదా. అంతేనా? ఈ ముఖ్యమైన వస్తువు ఎంత తక్కువకొచ్చిందో చూడండి. ఇక దీన్ని చూడండి జోర్దార్, ఇది నీకు కావాల్సిన వస్తువు. బ్రేక్ కార్ సార్. దీన్ని వీపుకు తగిలించుకొని బటనాలు చేస్తే చాలు, ఇదే వీపుని గోకేస్తుంది. రా చూపిస్తాను. చూసావా, వీపు శుభ్రమవుగానే రెడ్ బటన్ ని నొక్కేసేయ్. అయ్యిందా? చాలు ఆపమ్మా. అరే చాలు ఆపు. అరే ఆపలేకపోతున్నాను. నేను హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేస్తాను. ఆలోగా వీపు పుండు అయిపోయేలాగా ఉందమ్మా. నన్ను కాపాడండి, కాపాడండి. ఇది నా వెంటబడి నన్ను తరుముతూ ఉంది. ఇదేంటి కొత్త సమస్య? అరే ఈగల్ని దోమల్ని తరివే రాకెట్ దానంతటా అదే ఆన్ అయిపోయింది. అరే కాదు, ఇది సెక్యూరిటీ రాకెట్. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని ఆన్ చేసి ఉంచాలి. ఇంట్లోకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని చితక బాధేస్తుంది. ఇది ఉందంటే మనం ఇంట్లో కూడా వెళ్ళలేమే. ఎందుకు ఇలా చేసావు? ఈ బన్నీ మెదడు పూర్తిగా చెడిపోయిందమ్మా. అనవసరమైన వస్తువులన్నీ కొన్ని డబ్బు వృధా చేస్తున్నాడు. ఇవన్నీ అనవసరమైన వస్తువులని వాడికి తెలియట్లేదే. ఈ వస్తువులన్నీ వేస్ట్ అని బన్నీకి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందువల్ల తన కోసం వేస్ట్ అయిన వస్తువులన్నీ విడిపించాలి. అలా అంటే అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు. మనం ఇరుక్కుపోతాం. వాడు హనీ కాదు, బన్నీ. వాడు ఇంటెలిజెంట్. వాడి ఒంట్లో ఆన్లైన్ షాపింగ్ భూతం దూరింది. అందువల్ల ఇంటెలిజెన్స్ ఏమీ వర్కౌట్ కాదు. నేనేం చెప్పానో ఆ పని మాత్రం చెయ్యి, మిగతావన్నీ నేను చూసుకుంటా. ఏ బన్నీ, జోర్దార్ చెట్టుకి ఉయ్యాల కట్టాడు. అనవసరంగా ఎందుకు కష్టపడ్డాం? ఆన్లైన్ లో మంచి మంచి ఊయల్లో దొరుకుతున్నాయి. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు.
నేను ఇంతకు ముందు వస్తువులు కొనడానికి మార్కెట్ కి వెళ్లేవాడిని. చాలా అలసిపోతుంటాను. ఆ తర్వాత నేను ఆన్లైన్ షాపింగ్ ని మొదలు పెట్టాను. అప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆన్లైన్ ప్రోడక్ట్ ని అమ్ముతుంటాను. నేను ఇంతకు ముందే నేను ఎక్కడో చూసినట్టుంది. మీరు నన్ను కనిపెట్టేశారన్నమాట. నేను ముందే చెప్పాను కదా. నేను కూడా కనిపెట్టేశాను. మీరు వాళ్లే కదా టీవీలో కూడా హెల్త్ కాన్షియస్ ప్రోడక్ట్ ని అమ్ముతూ ఉంటారు కదా. నేనే అదే. ఈ రోజు కూడా ప్రోడక్ట్ ని డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాను. మన బన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తాడు. చెప్పండి మీ ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్? మ్యాజిక్ కటర్, కుడో పైప్, ఇంకా క్యాలరీ ప్యాడ్. మ్యాజిక్ కట్టరా అంటే ఏంటి? దీని ఇలా చేతికి వేసుకోండి, బటన్ ని ఆన్ చేయండి, కాయగూరలని ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. అయితే ఇదేంటి? ఇవి 2 ప్యాడ్ల యొక్క కాంబో. ముందు నేను ఒక ప్రోడక్ట్ ని అమ్ముతాను, ఆ తర్వాత చాలా బాధపడ్డాను. ఇంకా ఒక్కొక్క ప్రోడక్ట్ కొనుక్కునే ప్రజలు కూడా చాలా బాధపడ్డారు. అర్థమైంది, నీ మీద బాధ అని పిడుగు పడింది అని. ఏది చెప్పు, ఇదేం ప్రోడక్ట్? ఇది స్టీల్ పూడో పైప్. ఇందులో ఏదో ఒకటి చేస్తూనే మనం అక్కడ పడేసి క్యాలరీ ప్లేట్లు అలా కూర్చొని తింటూనే ఉండొచ్చు. మీ శరీరానికి ఎన్ని క్యాలరీస్ అవసరం అవుతోందో అది దొరికాక క్యాలరీ ప్యాడ్ ఇక్కడ చూపిస్తుంది. ఇదొక అద్భుతమైన వస్తువులా ఉంది. తోతారం దగ్గర కూడా ఇలాంటి వస్తువు ఒకటి ఉంది. అందుకే తను ఫిట్ గా ఉన్నాడు. ఏంటి అనుమానమా? అలా అయితే అది మన దగ్గర కూడా ఉండాలి. తప్పకుండా మీరు ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా దీని కోడ్ 7375. అరే ఆ కోడ్ వదిలేయండి, మీరు మాకు అమ్మేయండి. అది సరే, దీని రేట్ ఎంత? 4999 రూపాయలు. 5000? కాదు, కేవలం 4999 రూపాయలు. ఇంతకు ముందు నేను దీన్ని 5000 రూపాయలకి మాత్రమే అమ్మాను. ఆ తర్వాత ఇది చాలా కాస్ట్లీగా ఉందని అనుకున్నాను, అందుకే 1 రూపాయి నేను తగ్గించేశాను. అర్థమైంది అర్థమైంది. అది సరే గానీ ఇది ఎలా పనిచేస్తుందో చూపించండి. మీరు ట్రై చేయండి, నేను ఇన్స్ట్రక్షన్స్ ని చదువుతాను. ముందు పైప్ ని బాండీలో వేసి దాన్ని స్ట్రైట్ గా పెట్టండి. ఆ తర్వాత పైప్ కలర్ ని బట్టి క్యాలరీ ప్లేట్ లో మీరు వెళ్ళి కూర్చోండి. కానీ ఏం డిష్ చేయాలి దాన్ని నిర్ణయించండి. సూప్ చేద్దాం, ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు క్యాలరీ మీటర్ ని ఆన్ చేయండి. ఇప్పుడు పైప్ ని నోట్లో పెట్టుకొని బాగా ఊపిరి పీల్చండి. ఆ తర్వాత ఒక కాలని పైకి లేపండి. భలే 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 భలే. పనితో పాటు యోగా కూడా చేస్తున్నావు. ఏంటి అనుమానమా? ఇప్పుడు బాడీని 160 degrees కి తిప్పుకోండి. ఇంకా ఇంకో కాల్ని కూడా పైకెత్తండి. కాలు పైకెత్తు, కాలు పైకెత్తు. చెప్పేది నీకే, కాలు పైకెత్తు. సారీ, చెప్పడం మర్చిపోయాను. ముందు తిన్న కాల్ని కింద పెట్టాలి. ఏంటి అర్థమైందా? నువ్వు తెలివి తక్కువ వాడివి, బుర్ర లేని వాడివి, దేనికి పనికిరాని వాడివి. మొత్తానికి నువ్వు హనీలాగా ఉన్నావు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? హనీకి పని ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వరు? హనీ దగ్గర అసలు ఏంటి ప్రాబ్లము? అరే హనీకి మీకు సంబంధం ఏమిటండి? మీరు వచ్చిన పని చూడండి. ఓకే, ఇక్కడ మీ తలని ఉల్టాగా పెట్టుకొని 180 degree తిరగండి. ఇప్పుడు గ్యాస్ లో మీ ముఖం కనిపిస్తుంది. అరే తల కింద పెట్టి చూస్తే పైన ఏం తెలుస్తుంది? హెల్తీలో జీవించడం ఈజీ అంటే ఇప్పుడు అందరూ హెల్తీగా ఉంటారు. ఏంటి అనుమానమా? దూకి చూడు, దూకమంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఒక తలతో నించోని ఊపిరితో బయటకు వదిలేసి పైపుతో మీరు ఊపిరి పీల్చుకోండి. నీళ్ళు నీళ్ళు నీళ్ళు, నా మొహం మొత్తం మండిపోతోంది. అసలు ఇది ఎలాంటి ప్రోడక్ట్? సూప్ కూడా తాగలేకపోయినా మొహం అంతా మాడిపోతుంది. ప్రయత్నించారంటే ఫ్రీగా దొరుకుతుంది. ఆర్డర్ చేయమంటారా? వద్దు, తర్వాత ప్రోడక్ట్ చూపించండి. ఒక కాళ్ళు కట్టుకొని కూరగాయలు పెట్టి రెడ్ బటన్ ని ఆన్ చేయండి.
ఇది ఆఫ్ అవడం లేదు ఎందుకని? 10 నిమిషాలకు ముందు ఇది ఆఫ్ అవ్వదు. ఎలా ఉంది? దీన్ని కూడా బుక్ చేసేయమంటారా? దీన్ని తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏమయ్యా తీసుకుందామయ్యా? లేదు, ఇది పనికిరాని వస్తువు. అరే పర్లేదులే, వదిలేసాయి. నువ్వు కూడా చాలా వస్తువులు కొన్నావు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. సరే, ఆ భూకంపం మీటర్ ఎందుకైనా యూస్ అవుతుందంటే వాతావరణ కేంద్రం వాళ్ళు దాన్ని కొనుక్కోరా ఏంటి? అవసరమైన వస్తువులు కొనడం కోసమే ఆన్లైన్ షాపింగ్ యూస్ఫుల్ గా ఉంటుంది. లేదంటే ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, అన్ని కొంటూనే ఉండాలి. అవును, అది కూడా నిజమే. నేను ఆన్లైన్ ప్రోడక్ట్ అనే పేరుతో చాలా డబ్బు ఖర్చు చేశాను, కానీ ఏది పని చేయలేదు. జ్ఞానం రావాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. నీకు ఈ తెలివితేటలు రావడానికి నువ్వు ఎంతో ఖర్చు పెట్టావు. ఏంటి అనుమానమా? చాలు, ఇక ఆపేస్తాను. నేను నా ప్రోడక్ట్స్ అన్నిటిని ఎన్జిఓలో దానం చేసేస్తాను. కావలసిన వాళ్ళకి వాళ్ళే ఇచ్చేస్తారు. అప్పుడు మన ఇల్లు కూడా ఖాళీ అయిపోతుంది. చాలా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు తమ్ముడు. ముందు మాదిరి కూడా చాలా కష్టంగానే అనిపించింది. ఇప్పుడు నీ నిర్ణయం అందరినీ చాలా సంతోష పెట్టేసింది. చాలా చాలా సంతోషాన్ని ఇస్తోంది. అరే నువ్వేంటి మా పెద్దోడు హనీలాగా నన్ను అలా పిలుస్తున్నావు? అవును, నీకు బుద్ధి రావడం కోసం మేమందరం ఆడిన నాటకమే ఇది. ఏంటి అనుమానమా? ఆ సూపు వల్ల ఇప్పుడు కూడా నా నోరు ముక్కు అన్ని మండిపోతున్నాయి. ఆ కట్టర్ వల్ల తిరిగి తిరిగి నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ మీ చేత చేయిస్తాను. పరిగెత్తండి.